నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. బంగారం వెండి ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఒక్కసారి ఈరోజు ఏంటో పరిస్థితి ఒక్కసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తా. 24 క్యారెట్ల బంగారం ధర 11,770 రూపాయలు పెరిగి 1,78,850గా ఉంది. అలాగే వెండి కూడా కేజీ వెండి 4 లక్షలు దాటిపోయింది. 4,25,000 ఉంది ప్రస్తుతం. ఈ బంగారం వెండి ధరలు అమాంతం పెరగటాన్ని ఏ విధంగా చూడాలి, భవిష్యత్తులో ఎలా ఉంటుంది పరిస్థితి, దీనికి కారణాలు ఏంటి, తర్వాత తగ్గే అవకాశం ఏమైనా ఉందా, వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. బిజినెస్ ఎక్స్పర్ట్ ప్రశాంత్ గారు మనకి లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు. సార్తో మాట్లాడదాం. ప్రశాంత్ గారు నమస్తే సార్. నమస్తే అండి. ప్రశాంత్ గారు, ఆల్ టైమ్ హైకి చేరిపోతున్నాయి సార్ బంగారం వెండి ధరలు. గతంలో ఎప్పుడు లేనట్లుగా ఒక్క రోజులోనే 10,000, వెండి అయితే 25,000 ఇలా పోతుండడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలైతే అసలు కళ్ళు బైర్లుగా మీరు చూస్తూ ఉన్నారు. ఏంటి ఈ పరిస్థితిని ఎలా అనాలిసిస్ చేస్తారు? డెఫినెట్లీ మనము చాలాసార్లు చర్చించుకున్నట్టు గత 2 సంవత్సరాలుగా వెండి బంగారు పరుగు పెడుతూనే ఉంది. 2025 సంవత్సరంలో దాదాపు 75% రిటర్న్స్ ఇచ్చిన గోల్డ్, అలాగే 150% రిటర్న్స్ ఇచ్చిన వెండి 2026 మొదలు పెట్టంగానే మొదటి మాసంలోనే దాదాపు గోల్డ్ ఏమో 40% వరకు పెరగడం, అరౌండ్ 30% టు 40%, గోల్డ్ ఏమో 100%, ఆల్మోస్ట్ 2,30,000తో మొదలై ఈరోజు 4,30,000 అంటే దాదాపు 100% ఒక నెలలో పెరగడం అనేది ఇది ఒక అబ్నార్మల్ గ్రోత్ అండి. ఇవి చాలా ఫ్యాక్టర్స్, కానీ ఇంత స్పెక్యులేషన్ అయితే ప్రపంచంలో ఏ అనలిస్ట్ కానీ ఏ సంస్థ కూడా ప్రెడిక్ట్ చేయలేదు. మీకు సాధారణంగా గోల్డ్ టార్గెట్ ప్రైస్ స్పెక్యులేషన్ కాదు, అంచనా వేసే సంస్థ గోల్డ్మెన్ సాక్స్ అని మీరు వినే ఉంటారు, ఒక ప్రముఖ అంతర్జాతీయ మార్కెట్ రీసెర్చ్ ఫర్మ్ అది. సో వాళ్ళు కూడా 4,800 నుంచి 4,900 డాలర్లు పర్ ఔన్స్ అండి గోల్డ్, అంటే 28.5 గ్రామ్స్ ఒక ఔన్స్ ధర $4,800 చేరుకునే అవకాశం ఉంది. అది కూడా 2026 చివరికి. అది గోల్డ్ యొక్క అంచనా ఈ సంవత్సరానికి. అటువంటిది 30 రోజుల్లో $5,000 దాటిపోయింది గోల్డ్. వాళ్ళు కూడా సవరించుకున్నారు అంచనా, ఇంకా 5,200 అనుకుంటున్నారు. అది ఎంతకెళ్తుందో కూడా ఎవరు అంచనా వేసే పరిస్థితిలో లేవండి. ఇక సిల్వర్ గురించి నేను చెప్తాను, బట్ ప్రముఖంగా గోల్డ్ ఎందుకు పెరుగుతుంది అంటే మనం చాలా కారణాలు చెప్పుకున్నాము. బట్ అన్నిటికంటే ముఖ్యమైన కారణం అండి డాలరైజేషన్. అంటే ప్రపంచము డాలర్కి ప్రత్యామ్నాయంగా ఇంకొక కరెన్సీ వైపు చూస్తుంది. అంటే అది పౌండ్స్ పెరగచ్చు, ఎన్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, కానీ అన్నిటికంటే డాలర్తో పోటీ పడుతూ ప్రజలందరూ కూడా, తర్వాత రీటైలర్స్ అయితేనేమి, హోల్సేల్ ఇన్వెస్టర్స్ అయితేనేమి, ప్రభుత్వాలు కూడా డాలర్కి ప్రత్యామ్నాయంగా ఇంకొక కరెన్సీని తీసుకొస్తున్నారు. అందులో మెయిన్ గోల్డ్ స్థానం సంపాదించుకుందండి. అందుకే విరివిగా గోల్డ్ కొంటున్నారు, రీసైకిల్డ్ గోల్డ్ కొంటున్నారు, ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. సో గోల్డ్ ధరలు అమాంతంగా పెరిగాయి. తర్వాత ఈ ప్రపంచ ఆర్థిక తర్వాత పొలిటికల్ పరిస్థితులు బాగాలేవండి. అంటే దేశాల మధ్య సంబంధాలు ఏవి కూడా బాగాలేవు. అంటే ప్రముఖంగా ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో ఇరాన్లో ఉన్న సందిగ్ధం, అంటే అమెరికా యుద్ధ వాతావరణం తీసుకొస్తుందా, తీసుకొస్తే ప్రపంచం ఎలా రియాక్ట్ అవుతుంది, అప్పుడుండే పరిస్థితుల్లో మనకు ఈ కరెన్సీ అంతా అండర్ వాల్యూ అయిపోయి ఖచ్చితంగా మెటల్స్ అనేటివి ప్రిషియస్ స్టేజ్లోకి వస్తాయి అని ఒక నమ్మకము. అలాగే డాలర్ బలపడుతున్న సంకేతాలు ఏవీ లేవు, ఎందుకంటే 4వ త్రైమాసికం వస్తుంది, ఇక వడ్డీ రేట్లు తగ్గిస్తారని, డాలర్ ఆధారిత పెట్టుబడులు అన్నీ కూడా కొంచెం తక్కువ రిటర్న్స్ ఇస్తాయి. కాబట్టి ఆల్టర్నేట్ ఏంటంటూ ప్రపంచం మొత్తం కూడా పరుగులు పెడుతుంది ఈ మెటల్స్ వైపు. సో ఇవి ప్రముఖ కారణాలు, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. బట్ ప్రధానంగా బ్యాంకులు కొనడము, ఒక ఇన్వెస్టర్ డాలర్ మీద నమ్మకం సన్నగిలడం, ఇవి గోల్డ్ వైపు పరుగులు పెడుతున్నాయి. కానీ ఇంత అమాంతంగా ఎవరూ చెప్పలేరండి. అంటే ఏ అనలిస్ట్ కానీ ఏ సంస్థ కూడా ప్రెడిక్ట్ చేయలేదు. ఎందుకంటే గోల్డ్ ఎప్పుడు వొలటైల్ కాదంటే సడన్గా పెరిగి సడన్గా పడిపోయే సాధనం కాదు. మీరు 70 ఏళ్ళు చరిత్ర చూస్తే గోల్డ్ ఎప్పుడు ఇలా సడన్గా పడిపోయేది. అంటే ఇక్కడ నుంచి కిందికి దిగే అవకాశం ఉండదు. పరిస్థితులు కొంత భిన్నంగా కనిపిస్తున్నాయి కదా సార్. ఇప్పుడు పెరగడం కూడా బాగా పెరుగుతుంది, తగ్గడం కొంచెం కొంచెం తగ్గినా సరే పెరిగే టైం వచ్చేసరికి బాగా పెరిగిపోతుంది. ఇదే అర్థం కావట్లేదు. డిమాండ్ అలా ఉందండి. ఇప్పుడు ఏదైనా వస్తువు డిమాండ్ ప్రకారంగా ప్రైస్ డిసైడ్ అవుతుంది. ఈ రోజు నేను 1 కిలో గోల్డ్ కొనాలని మీరు నేను అనుకున్నాను అనుకోండి, ప్రపంచం అంతా కూడా కొనాలి అనుకున్నప్పుడు డిమాండ్కు తగ్గ సప్లై లేనప్పుడు ఆటోమేటిక్గా దాని ప్రైస్ పెంచుతారు. ఇక రెండోది ఏంటి అంటే మనకు గోల్డ్ అనేది ఒక హై డిమాండ్ ఉన్న ఐటమ్. సో కాబట్టి అది పడిపోదు, అది అంటే ఖచ్చితంగా కరెక్షన్ అవుతుంది. అంటే ఒక సంవత్సర కాలం పాటు 6 నెలల పాటు అది పెరగకపోవచ్చు, ఒక 1,000-2,000 తగ్గచ్చు, 5,000 తగ్గచ్చు. కానీ ఇప్పుడు ఇది 10,000 పెరగడము, 15,000 పెరిగినంత పడిపోయే సాధనం అయితే గోల్డ్ కాదు. కాబట్టి ఆ నమ్మకం అంతకంతకు పెరుగుతుంది. అంటే ఈ రోజు ఎంటర్ అయినా కూడా మార్కెట్లో
మనం ఇంకా ఏదో కోల్పోకుండా ఉంటామే అని ఇన్వెస్టర్లు అనుకుంటున్నారు. చాలామంది నాకు పర్సనల్ కూడా కాల్ చేశారు, మిత్రులు అయితేనేమి చాలామంది తెలిసిన వాళ్ళు. నేను ఎప్పుడు ఇచ్చే అడ్వైస్ ఒకటే, అది సిస్టమేటిక్గా మీరు కొనండి. లాంగ్ టర్మ్ హొరైజన్ 3 ఏళ్ళు మీరు దాన్ని హోల్డ్ చేసుకుంటారంటే కొనండి. ఈ నెలలో కొనుక్కొని వచ్చే నెలలో మళ్ళీ 2.5 లక్షలు అవుతుందేమో అమ్మేద్దాము, ఇలాంటి అంచనాలతో గోల్డ్తో ట్రేడింగ్ చేయొద్దండి. బహుశా మీకు ఇదంతా కొంచెం ఉత్తేజంగా ఉండొచ్చు, అంటే కొంచెం ఎక్సైటింగ్గా ఉండొచ్చు. సరే దీన్ని క్యాష్ చేసుకోవాలి, 5 లక్షలు ఉన్నాయి, దీన్ని ఎట్లయినా 10 లక్షలు చేసుకుందామంటే ఇక మీరు ఇబ్బంది పడతారు, అది ప్రముఖంగా. సో పడిపోయే సూచన అయితే లేదండి. ఈ వాతావరణ పరిస్థితులు మళ్ళీ స్టెబిలైజ్ కావచ్చు, ఒక్కసారిగా డాలర్ పై నమ్మకం రావచ్చు, గోల్డ్ డిమాండ్ కొంచెం తరగచ్చు, రేట్ అయితే పడిపోదు 100% నేను చెప్పగలను గోల్డ్, ఎందుకంటే దాని మార్కెట్ క్యాప్ చాలా పెద్దది గోల్డ్. బట్ సిల్వర్ గురించి వచ్చేటప్పుడు నేను లక్షల చెప్తాను, వరకు సిల్వర్ ఇస్ వెళ్తుంది వెరీ వోలటైల్. మెల్లమెల్లగా. ఇంకా వారం 10 రోజుల్లో 2 లక్షలు కూడా టచ్ కావచ్చు అని చెప్పి అంచనా వేస్తున్నారు. అంటే ఇది ఇట్లా 2 లక్షలు దాటి అట్లా వెళ్ళిపోద్దా? చాలామంది ఒక ఆలోచన కూడా చేస్తున్నారు. ఇది ఏదో ఒక రోజు కిందకి 1 లక్ష వరకు పడిపోయే రోజులు కూడా వస్తాయి. అట్లా జరిగే స్కోప్ ఉందా సార్ అసలు? అస్సలు లేదండి. అది నేను చాలా సార్లు చెప్పాను. ఇంతకుముందు గూడా చాలామంది థంబ్‌నెయిల్స్ కోసం 60,000, 70,000 అని లాస్ట్ ఇయర్ గూడా చెప్పారు. ఎటువంటి ఆస్కారం లేదండి. 60, 70 వేలకు పడిపోయి ఆస్కారం లేదు. గోల్డ్ ఎప్పుడు గూడా డౌన్ కాదండి. 100% గోల్డ్ డౌన్ అయ్యే సాధనం కాదు. బట్ ఓవర్ ద పీరియడ్ సిల్వర్‌కి ఉందండి అవకాశం. సిల్వర్ అనేది మార్కెట్ క్యాప్ చిన్నది. అంటే ఇండస్ట్రియల్ నీడ్, ఇన్వెస్ట్‌మెంట్ పరంగా సిల్వర్‌ని హోల్డ్ చేసుకునేది ఇప్పుడే స్టార్ట్ చేశారు. అమెరికా క్రిటికల్ మినరల్‌గా ఐడెంటిఫై చేసిన తర్వాత లార్జ్ బార్స్‌లో, కిలోల్లో కొని ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ, రిటైలర్స్ కానీ పెట్టుకుంటున్నారు. సార్ సిల్వర్ పరిస్థితి ఎలా ఉండబోతుంది సార్? నేను ఇందాక చెప్తున్నాను కదండి, సిల్వర్ పెరుగుతున్న కారణాలు అయితే ఇండస్ట్రియల్ నీడ్స్, ప్లస్ ఇప్పుడు అమెరికా క్రిటికల్ మినరల్ గా డిక్లేర్ చేయడంతో ఇన్వెస్టర్లు సిల్వర్ కూడా హోల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. బట్ సిల్వర్ మార్కెట్ బంగారుతో పోలిస్తే చాలా తక్కువ అండి, చాలా చిన్నది. అంటే ఒక బంగారం ఒక 100% మార్కెట్ ఉందనుకోండి, సిల్వర్ మార్కెట్ ఒక 5%. అంటే ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా సిల్వర్ నిల్వలు పెట్టుకోరు ఎవరు. సో చిన్న చిన్నగా రిటైలర్స్లో లేకపోతే చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, కానీ టన్నుల కొద్ది సిల్వర్ ఎవరు దాచుకోరు. ఎందుకంటే అంత దాచుకోవాలంటే స్పేస్ సరిపోదు అంత డబ్బుకి. ఇప్పుడు మా ఫర్ సపోజ్ ఒక $1 బిలియన్ గోల్డ్ సేవ్ చేసుకోవడం ఈజీ, కానీ $1 బిలియన్ సిల్వర్ చేసుకోవడం కష్టం. సో కాకపోతే ఇండస్ట్రియల్ డిమాండ్ ఉంది. సో సోలార్ ప్యానెల్స్, ఈవీ కార్స్, ఈవీ బైక్స్, ఎలక్ట్రానిక్ సాధనాలు, ఆటోమొబైల్స్, వీటికి డిమాండ్ పెరుగుతూ పోతుంది. దాని తగ్గ సప్లై లేదు సిల్వర్కి. సిల్వర్ అనేది బై ప్రోడక్ట్ అండి, సపరేట్గా సిల్వర్ మైన్స్ ఉండవు. సో అది జింకో, పలాడియం, కాపర్ లాంటి మెటల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు ఒక బై ప్రోడక్ట్గా తీసుకుంటారు సిల్వర్ని. సో కాబట్టి సిల్వర్ డిమాండ్తో పెరుగుతుంది. ప్లస్ ఈ మధ్య క్రిటికల్ మినరల్గా అన్నారు. ఒకవేళ రిసెషన్ వచ్చింది, అనుకోని పరిస్థితి వచ్చింది, సిల్వర్ అమాంతంగా పడిపోయే అవకాశాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, బంగారుతో పోలిస్తే సిల్వర్కి ఎప్పుడూ ఒక వొలటాలిటీ ఉంటుంది. అంటే ఇప్పుడు అంటే అమాంతంగా పడిపోకపోవచ్చు, కానీ సిల్వర్ని మీరు అంతగా లాంగ్ టర్మ్ సాధనంగా చూడాలంటే ఒక 6 నుంచి 7 ఏళ్ళు సాధనంగా చూడమంటాను. బంగారు అయితే ఒక 2 to 3 years వరకు హోల్డ్ చేసుకోండి. సిల్వర్ మాత్రం లాంగ్ టర్మ్ బయటకు, ఎందుకంటే కొంచెం ఫ్లక్చువేషన్స్ గురైనప్పుడు ప్రైస్ కరెక్షన్ కిందికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇప్పుడు పెరుగుతున్న వాతావరణం అయితే ప్యూర్లీ బంగారంతో పోలిస్తే ఇండస్ట్రియల్. అంత అంత నమ్మకం పెట్టుకునే వస్తువు కాదంటారు. లేదండి, హిస్టారికల్ కూడా సిల్వర్ చాలా కిందికి తీసుకుపోయిన రోజులు ఉన్నాయి. మీరు హిస్టారికల్ గా చూసుకుంటే సిల్వర్ పడిపోయిన రోజులు ఉన్నాయి. సిల్వర్ కి ఇది వరకు చాలా చిన్న మార్కెట్, ఇప్పుడు పెరుగుతూ వెళ్తుంది. కాకపోతే నేను నా అంచనా ప్రకారంగా సిల్వర్ కరెక్షన్ కి వెళ్తుంది, ఖచ్చితంగా వెళ్తుంది. అది 5 లక్షల దగ్గర వెళ్తుందా, లేదా 5.5 లక్షల దగ్గర వెళ్తుందో నేను చెప్పలేను, కానీ ఒక లాంగ్ కరెక్షన్ అయితే జరిగే ఆ అవకాశం హై ఉంది పాయింట్కి వెళ్ళి సిల్వర్ కి. మళ్ళీ అమాంతం పడే ఛాన్స్ కూడా ఉండొచ్చు అంటారా? అమాంతం అంటే మనం అంత అంచనా వేయలేము, కానీ సిల్వర్ డెఫినెట్ గా 50% చరిత్ర పడిన మీరు ఇంతకుముందు సందర్భాలు కూడా చెప్పారు, ఉన్నాయి. దాని చరిత్ర పడిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయన్న. 50% పడిపోయిన సందర్భం ఉందండి, సిల్వర్ హిస్టరీ ఉంది. సో ఉమ్. గోల్డ్ ఎప్పుడు కూడా ఒక 5% కరెక్షన్ లో జరిగింది, కానీ సిల్వర్ 50% కరెక్షన్స్ జరిగిన హిస్టరీ ఉంది. అంత మార్కెట్ క్యాప్ లేదండి సిల్వర్ కి, ఇప్పుడు పెరిగింది. మరి అమెరికా డిక్లేర్ చేసినాక క్రిటికల్ మినరల్ గా హోల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత అది ఎంతకాలం ఉంటుంది, డాలర్ మళ్ళీ బలపడితే సిల్వర్ పై మోజు తగ్గితే, లేకపోతే ప్రొడక్షన్ పెరిగినా, రీసైకిల్డ్ సిల్వర్ పెరిగినా మళ్ళీ సిల్వర్ కొంచెం కరెక్షన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సిల్వర్ ఇన్వెస్టర్స్ మాత్రం కొంచెం చూసుకోండి. మీకు వీలైనంత వరకు సిల్వర్ని డిజిటల్ రూపంలో తీసుకోమని నేను చెప్తాను. నిపాన్ ఉన్నాయి, ఈటీఎఫ్ ఫండ్, కొన్ని ఉన్నాయి ఫండ్స్. సింపుల్గా మీకు కావాల్సిన రీతిలో ఇన్వెస్ట్ చేసుకొని మీ టార్గెట్ అంచనా వచ్చినప్పుడు హోల్డ్ చేసుకొని దాన్ని క్యాష్ చేసుకోండి. ఫిజికల్గా సిల్వర్ తెచ్చుకొని హోల్డ్ చేసుకొని దాన్ని మళ్ళీ లెండింగ్ కూడా ఉంది, ఇప్పుడు ప్లెట్ చేసుకోవచ్చు.
కానీ గోల్డ్ చేసినంత ఈజీగా సిల్వర్ని ప్లడ్జ్ చేయవు. అంటే అన్ని బ్యాంక్స్ అంత ఈజీగా తీసుకో సిల్వర్ని. సో ఏ రకంగా చూసినా కూడా మీరు సిల్వర్ అనే దాని మీద కొంచెం జాగ్రత్త వహించండి అని చెప్తాను. ఇప్పుడు జరుగుతున్న కారణాలు వేరే, పెరుగుతున్న ప్రైస్కి, కానీ ఇన్వెస్టర్స్ మాత్రం కొంచెం జాగ్రత్త వహించండి. బంగారం వెండి ధరల్లో గతంలో కొన్ని సంవత్సరాలుగా ఒకసారి కంపేర్ చేస్తే ఈ స్థాయిలో పెరుగుదల అనేది ఉందా సార్? గతంలో కూడా 10,000, 12,000 బంగారం కూడా ఇట్లా పెరిగిన పరిస్థితి ఉందా? బంగారు, సిల్వర్ చరిత్రలో ఇంత కరెక్షన్, ఇంత స్టీప్ హైక్ ఎప్పుడు లేదండి. బంగారు మీరు చరిత్ర తీసుకొని గ్రాఫ్ తీసుకుంటే మీకు యాన్యువల్ రిటర్న్ స్థిరంగా 8-10% ఇస్తూ వచ్చింది. కొన్ని కొన్ని సందర్భాల్లో 15-20% వచ్చింది. కానీ 75% సిల్వరు, సరే బంగారు, 150% సిల్వర్. ఈ ఇయర్ ఎంత పోతుందో తెలియదండి. 87,000 సిల్వర్ 2025 జనవరి 1, 87,000 ఉన్న సిల్వర్ ఈరోజు 4,50,000 ఉంటే 500% రిటర్న్. ఇలాంటి అబ్నార్మల్ గ్రోత్ అనేది సిల్వర్ హిస్టరీలో లేదు. గోల్డ్ కూడా 75% పర్ ఇయర్ అనేది లేదండి హిస్టరీలో. సో చెప్పాను కదండి, ఒక ఆల్టర్నేట్ కరెన్సీ ఎమర్జ్ అయ్యే విధానంలో ఉంది అని ప్రపంచం మొత్తం కూడా. డాలర్కి బలంగా ఇంకొక కరెన్సీ ఉండాలి, అది ఈ ప్రెషియస్ మెటల్ అయితేనే బాగుంటుందనే ఒక నమ్మకం పెరిగింది ఒకసారిగా. సో అందువల్ల ఇదంతా జరుగుతుంది. సార్ ఫైనల్గా ఈరోజు బంగారం కొనాలి అనుకున్న వాళ్ళకు ఏం చెప్తారు? నేను మొదటి నుంచి చెప్తున్నానండి, బంగారు ఈరోజు కొంటున్నారంటే మీ ఉద్దేశం కనీసం ఒక 2 సంవత్సరాలన్నా కనీసం హోల్డ్ చేసుకునే విధానంతో కొనండి. మీకేదో నెక్స్ట్ మంత్ 5 లక్షలు అవసరం ఉంది కదా అని ఈరోజు మీ దగ్గర ఉన్న 2.5 లక్షలు పెట్టి నెక్స్ట్ మంత్ క్యాష్ చేసుకోవాలని చేయొద్దండి. మెటల్, ఎప్పుడు నేను చెప్తానండి, మెటల్స్ ఆర్ ఆల్వేస్ యువర్ ఇన్సూరెన్స్, నాట్ యువర్ గ్రోత్ అసెట్. అంటే మీరు కారుకి ఇంజన్ ఉందనుకోండి, అది నడిపిస్తుంటుంది ముందుకి. కారుకి ఇంజన్ లాంటివి ఇతర గ్రోత్ అసెట్స్ అన్ని కూడా, మీ మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్లు, ల్యాండ్ వాల్యూస్ ఇవన్నీ. కానీ బంగారం అనేది సీట్ బెల్ట్ లాంటిది, అది మిమ్మల్ని ప్రొటెక్షన్ కోసం వాడుకోవాలి మీరు ఇన్వెస్ట్మెంట్లో. ఇవి ఒక ఇన్సూరెన్స్ అసెట్స్. ఇవి మీకు మీకు ఎప్పుడో ఆపద వచ్చినప్పుడు వాడుకునే విధంగా ఇన్వెస్ట్ చేయండి అని నేను చెప్తాను. తర్వాత సిస్టమేటిక్గా ఇన్వెస్ట్ చేసుకోండి. ఒక 6 సార్లు ఎంటర్ కాండి 6 నెలల్లో. అది ఎంతైనా సరే, అది పెరిగినా తగ్గున్నా కూడా మీరు ఆ ఫ్లక్చుయేషన్స్ తీసుకుంటారు. 6 నెలల్లో మీకు కావాల్సిన మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసుకోండి, స్థిరంగా పెట్టుకోండి, రిటర్న్ తీసుకోండి. నేను ఎప్పుడు ఇచ్చే సలహా ఇదే. వీలైనంత వరకు ఫిజికల్ గోల్డ్ కాకుండా ఈటీఎఫ్స్లో తీసుకోండి అని చెప్తాను. ఓకే. అంటే భారీ లాభాలు ఎక్స్పెక్ట్ చేసో లేకపోతే మన ఆస్తులు పెంచుకోవడం కోసం మాత్రం దీన్ని అట్లా చూడొద్దంటారు, అంతేగా? అంతే, మీరు ఒక నెల 2 నెలల రేట్లు చూసి మీరు ఒక్కసారిగా ఉత్తేజం అయిపోయి మీ దగ్గర ఉన్న డబ్బంతా అప్పు తీసుకొచ్చి పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. వాస్తవంగా కొద్దిమంది బెనిఫిట్ అయిన పరిస్థితులు ఉన్నాయి, కొద్దిమంది లాస్ అయిన పరిస్థితులు ఉన్నాయి. మెటల్స్తో అప్పుడు ఎలా ట్రేడ్ చేయకూడదండి. షేర్ మార్కెట్ అనుభవం ఉన్న వాళ్ళు మెటల్స్ మీద కూడా అలానే కొనేసి చేద్దాం అనుకుంటారు. కానీ అది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రేడింగ్ అండి మెటల్స్. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త వహించండి. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రశాంత్ గారు. థ్యాంక్ యూ.